ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1823కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 13, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ట్రూ కాలర్ నుంచి. ట్రూ కాలర్ ఐఫోన్ యూస్ చేసే వాళ్ళకి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎవరైనా ఫోన్ చేస్తుంటే మనకి ఎవరు ఫోన్ చేస్తున్నారో పాపప్ అయితే అవ్వదు. మనం ఆ కాంటాక్ట్ని వెళ్ళి సెట్ చేసి ట్రూ కాలర్ అప్పుడు తెలుసుకోవాలి ఎవరు మనకు ఫోన్ చేస్తున్నారో. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకురాబోతున్నట్లు ట్రూ కాలర్ CEO అయితే చెప్తున్నారు. iOS 18 అప్డేట్ వస్తుంది కదా, స్టేబుల్ వర్షన్ అప్డేట్ మనకి సెప్టెంబర్ 16వ తారీఖు అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ అప్డేట్ తర్వాత ట్రూ కాలర్ ఇప్పుడు నార్మల్గా ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఎలా పనిచేస్తుందో అట్లనే మీకు ఐఫోన్స్కి పనిచేస్తుంది అని చెప్తున్నారు. అంటే ఎవరైనా ఫోన్ చేస్తుంటే మనకి డైరెక్ట్ ఎవరు ఫోన్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇది తీసుకురాబోతున్నట్టయితే ట్రూ కాలర్ చెప్తుంది. ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎవరైతే యాపిల్ ఐఫోన్స్ యూస్ చేస్తున్నారో ట్రూ కాలర్ కూడా యూస్ చేస్తుంటారో వాళ్ళకి నిజంగా చాలా చిరాకు అయితే వేస్తుంది, నాకు కూడా వేస్తుంది. సో దానికైతే చెక్ పెట్టబోతున్నారు. చూద్దాం నిజంగానే ఇది వర్క్ అయితే లేదో. మనకి iOS 18 అప్డేట్ వచ్చిన తర్వాత చూడాలి. లేకపోతే ఒక్కోసారి ప్రీమియం మెంబర్స్కి అని చెప్పేసి కూడా బాంబు వేయాల్సొచ్చు. అప్డేట్ వచ్చిన తర్వాత చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ ఎయిర్పాడ్స్ 4 రీసెంట్గా లాంచ్ అయింది. దానిలో ఒక ఫీచర్ ఉంటుంది, సిరి హెడ్ నాట్ గెస్చర్స్ అని చెప్పేసి. అంటే మనం ఎయిర్పాడ్స్ పెట్టుకున్నప్పుడు ఎవరైనా మనకు కాల్ చేశారనుకోండి, సిరి అనౌన్స్ చేసేది మన కాల్ లిఫ్ట్ చేయాలి వద్దా అని చెప్పేసి. మనం ఇట్లా అంటే కాల్ లిఫ్ట్ చేస్తుంది, ఇట్లా అంటే కాల్ కట్ అయిపోద్ది. ఇట్లాంటి గెస్చర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని ప్రో మోడల్స్ కూడా తీసుకొని వచ్చారు. ఒక అప్డేట్ అయితే వచ్చింది, ఎయిర్పాడ్స్ ప్రో. మీరు ఛార్జింగ్ పెట్టగానే అప్డేట్ పాపప్ అవుతుంది. ఈ అప్డేట్ మీరు చేశారనుకోండి, ఇప్పుడు దానిలో కూడా వర్క్ అవుతున్నాయి ఈ సిరి హెడ్ నాట్ గెస్చర్స్ అయితే. ఎయిర్పాడ్స్ ప్రోలో కూడా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు వివో నుంచి వివో X200 ఈ ఫోన్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేయబోతున్నారు. అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేశారు. అక్టోబర్ 14వ తారీఖు వీటిని లాంచ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ 1 month ఉంది ఇప్పటికి. నెక్స్ట్ 1 monthలో మనం ఈ ఫోన్స్ అయితే చైనాలో చూడబోతున్నాం. ఇవి ఇండియా కూడా తీసుకొని వస్తారు. మోస్ట్లీ డిసెంబర్, జనవరి ఆ టైంలో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. డిసెంబర్లో తీసుకొస్తారేమో అనుకుంటున్నా. లాంచ్ డేట్ ఇండియాలో డిసెంబర్లో రావచ్చు. లాస్ట్ టైం X100 సిరీస్ కూడా మనం చూస్తే డిసెంబర్లోనే వీళ్ళు లాంచ్ చేశారు. నాకు లాస్ట్ ఇయర్ అంటే ఇయర్ 2024 నాకు బాగా నచ్చిన కెమెరా X100 Pro. అది చాలా బాగుంటుంది కెమెరా. ఇప్పుడు చూడాలి X200 Proకి ఏమేమి చేంజెస్ చేస్తున్నారో. ఆల్ట్రా ఇంకా బాగుంటుంది. ఆల్ట్రా ఓన్లీ చైనాకి వీళ్ళు తీసుకొని వస్తారు. ఆల్ట్రా సూపర్ ఉంటుంది ఇంకా కెమెరా. అది ఇండియాకి ఈసారి తీసుకొస్తారేమో చూద్దాం. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi 14T సిరీస్ని తీసుకొని రాబోతుంది. ఫస్ట్ దీన్ని చైనాలో లాంచ్ చేయబోతున్నారు. మేబీ దీన్ని ఇండియా కూడా తీసుకొని రావచ్చు. 14T వచ్చేసరికి పోకో X6 Pro ఉంది కదా, సేమ్ ఆ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. 14T Pro కూడా ఉంది. ఇది వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్తో రాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ఇవి ఇండియాకి తీసుకొస్తారు లేదో డౌటే, ఎందుకంటే ఇవి చైనాలో వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. కాకపోతే నెక్స్ట్ మంత్ వీళ్ళు రెడ్మీ నోట్ 14 సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నారు. రెడ్మీ నోట్ 14 సిరీస్ ఖచ్చితంగా ఇండియాకి అయితే వస్తుంది. నోట్ సిరీస్కి ఇక్కడ కొద్దిగా ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. సో వాటిని ఇండియాకి తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకు హానర్ నుంచి హానర్ ఒక బడ్జెట్ ఫోన్ తీసుకొని రాబోతుంది. హానర్ 200 లైట్ అని చెప్పేసి. ఇది సెప్టెంబర్ 19వ తారీఖు ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు వీళ్ళు అనౌన్స్ అయితే చేస్తున్నారు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్తో వస్తుంది. 20,000 రూపాయల లోపు ప్రాసెసర్ ఇది. బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా. వీళ్ళు పోర్ట్రేట్ని ఎక్కువ టీచ్ చేస్తూ ఉన్నారు. చూడాలి సెప్టెంబర్ 19వ తారీఖు ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు. హానర్ కాబట్టి ప్రైజెస్ ఎక్కువ పెడతా ఉన్నారు. 20,000 పైన కూడా ఈ ఫోన్ ప్రైస్ పెట్టిన మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 బ్లూటూత్ మోడల్. ఇది నార్మల్గా అయితే 10,000 ఆ రేంజ్లో అమ్ముతుంటారు. ఇందాక ఇది మధ్యాహ్నం 4,999కి వచ్చింది. 5,000 రూపాయలకి అయితే వచ్చింది. జస్ట్ 10 నిమిషాలు అయితే ఉంది డీల్. తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయి తీసేశారు. సో ఒకవేళ మీరు ఇట్లాంటి మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో ఇట్లాంటి హాట్ డీల్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతూ ఉంటాయి. మీకు నచ్చిన డీల్ మీరు అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ మంత్ కొద్దిగా బిజీ మంత్ కదా, ఈ మంత్ కొద్దిగా సేల్స్ నడుస్తూ ఉంటాయి. కొద్దిగా యాక్టివ్గా ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఫాలో అయిపోండి. నెక్స్ట్ మనకి స్విట్జర్లాండ్ చెందిన డాక్టర్లు PS5 కంట్రోలర్స్ ఉంటాయి కదా, PS5, PS3 కంట్రోలర్స్, వీటిని యూజ్ చేసి సర్జరీ అయితే చేశారు. పంది మీద టెస్ట్ చేశారు, మనిషి మీద అయితే కాదు. ఎండోస్కోపిక్ తెలిసిందే కదా మీకు. ఎండోస్కోపిక్ అంటే మనకి లోపలికి పైప్ పంపించి ప్రేగులు ఇలాంటివి చెక్ చేస్తూ ఉంటారు, లోపల అల్సర్ సంబంధించిన వ్యాధులు. మిషన్స్ వచ్చేసరి చైనాలో ఉన్నాయి. చైనాలో పందిని పెట్టారు. స్విట్జర్లాండ్ నుంచి ఆపరేట్ చేశారు. స్విట్జర్లాండ్ నుంచి కంట్రోలర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, PS5 కంట్రోలర్స్, దాని నుంచి మిషన్ని ఆపరేట్ చేసి వీళ్ళు దీన్ని టెస్ట్ చేశారు. దీన్ని ఎందుకు మెయిన్ వీళ్ళు తయారు చేశారంటే, ఇప్పుడు చాలా చోట్ల డాక్టర్స్ అవైలబిలిటీ ఉండరు ఆపరేషన్ చేయడానికి. అట్లాంటప్పుడు మేము ఇక్కడి నుంచి వీళ్ళ దగ్గర 9,300 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి దీన్ని ఆపరేట్ చేశారనమాట. చైనా ఎక్కడ, స్విట్జర్లాండ్ ఎక్కడ, ఆ డిస్టెన్స్ నుంచి మేము ఆపరేట్ చేయగలం. ఆపరేట్ చేసి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మేము దీన్ని యూజ్ చేయొచ్చు అన్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. కాకపోతే అక్కడి నుంచి వీళ్ళు రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసి ఆపరేషన్ చేస్తారంటే ఖచ్చితంగా భయపడతారు పేషెంట్స్ అయితే. ఇదైతే ప్రజెంట్ అయితే పందుల మీద వీళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు, మనుషుల మీదకి ఇంకా చెకింగ్ అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ ఫ్రైడే కాబట్టి చాలామంది OTT రిలీజ్ గురించి అడుగుతూ ఉంటారు. OTTలో ఒక 3 సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. ఒకటి కమిటీ కుర్రాలు, ఈటీవీ విన్, మిస్టర్ బచ్చన్, నెట్ఫ్లిక్స్,
ఇది వచ్చేసరికి నెట్ఫ్లిక్స్. ఈ 3 సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. దీనిలో నేను కమిటీ కుర్రాలు చూసాను నిన్న, చాలా బాగా అనిపించింది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే నా తరపు నుంచి సజెషన్ ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా సినిమాలు వీటిలో చూస్తుంటే మీకు నచ్చినవి ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు చెప్పొచ్చు. థియేటర్లో చూడడానికి కూడా మత్తు వాదర్ల 2 కూడా వచ్చింది. సో ఇది ఎలా ఉందో కూడా అలా చూస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే భైరవ అడుగుతున్నారు, ఐప్యాడ్ 9th జనరేషన్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో బ్యానర్ పెట్టారు 18xxx అని చెప్పేసి, అంటే 19,000 రూపాయల లోపు, అంటే 18 నుంచి 18,000 19,000 మధ్యలో ఈ ఐప్యాడ్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టున్నారు సేల్లో. సో దీని గురించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, దీని గురించి కొనుక్కోవచ్చా లేదా, ఆ ప్రైస్కి ఐప్యాడ్ తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి. ఈ ఐప్యాడ్ అయితే మా రవి ఉన్నాడు కదా మా టీంలో, వాడు యూజ్ చేస్తున్నాడు. 2022లో వీడు కొన్నాడు, 2021లో రిలీజ్ అయింది, ఇది 2020లో వాడు కొన్నాడు. 2 years నుంచి యూజ్ చేస్తూ ఉన్నాడు. సో వాడు చెప్పేదాని ప్రకారం వాడి ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. జనరల్ యూస్కి మీరు యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది పాత యాపిల్ పెన్సిల్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు దీనికి లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది, మీకు Type-C పోర్ట్ అయితే ఉండదు. A13 ప్రాసెసర్తో వస్తుంది. ఫస్ట్లో BGMI ఇట్లాంటి గేమ్స్ ఆడినప్పుడు బాగానే రన్ చేస్తుంది, కానీ ఇప్పుడు అప్డేట్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, సో ఇది హ్యాండిల్ చేయలేకపోతుంది. గేమింగ్ అయితే మీరు హెవీ గేమింగ్ అయితే ఈ ఐప్యాడ్ అయితే మీరు యూజ్ చేయలేరు. జనరల్ యూస్కి ఏమన్నా కాల్స్, ఏమన్నా లైక్ ఆన్లైన్ క్లాస్ ఇట్లాంటి వాటికి అయితే ఐప్యాడ్ కోసం చూస్తుంటే దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ప్రజెంట్ iPadOS 17 మీద రన్ అవుతుంది, 18 కూడా వస్తుంది. ఒక 2 years అయితే వాడచ్చు, 2 years అయితే మీకు అప్డేట్స్ అయితే వస్తాయి, తర్వాత అయితే మ్యాక్సిమం రాకపోవచ్చు. నెక్స్ట్ మనకి థాయిలాండ్ చెందిన ఒక కంపెనీ టిండర్ లీవ్స్ అయితే ఇస్తూ ఉంది. ఒక ఎంప్లాయీ వీళ్ళకి తరచూ లీవ్స్ పెడతా ఉన్నాడు అనమాట. సో తర్వాత కంపెనీ అతను పిలిచాడు, ఎందుకు నువ్వు ఎన్ని లీవ్స్ పెడుతున్నావు అంటే, నాకు టైం కుదరట్లేదు, నేను పెళ్లి చేసుకోవాలి, నా వయసు కూడా అయిపోతుంది, నేను మ్యాచ్ బుక్ చేసుకున్న తర్వాత వీకెండ్స్లో ఎవరు రావట్లేదు, వీకెండ్స్ హాలిడేస్ ఉంటాయి కదా, సాటర్డే సండే అట్లా రావట్లేదు, వీక్ డేస్లో నాకు కుదురుతున్నాయి, అందుకని లీవ్స్ పెడుతున్నాను వాళ్ళని కలవడానికి అని చెప్పేసి చెప్తే, సో ఈ కంపెనీ వాళ్ళు ఏం ఆలోచించారంటే టిండర్ లీవ్స్ అని చెప్పేసి ఒక కొత్త పద్ధతి తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్కరికి పెళ్లి కాని వాళ్ళందరికీ ఆఫీస్లో టిండర్ అకౌంట్ అయితే ఇస్తారనమాట, ప్రీమియం అకౌంట్ ఇస్తారు. దానిలో వీళ్ళకి మ్యాచెస్ వస్తుంటాయి కదా, మ్యాచెస్ వచ్చిన తర్వాత వాళ్ళని కలవాలనుకుంటే ఏ డేట్లో కలవాలనుకుంటే ఆ డేట్లో వీళ్ళకి లీవ్ అయితే ఇస్తున్నారు, దాన్ని టిండర్ లీవ్స్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది వినూత్నంగా ఉంది, కొత్త వెరైటీగా అనిపించింది అనగానే నాకు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 16 Pro క్యావిఆర్ తెలుసు కదా, క్యావిఆర్ స్పెషల్ ఎడిషన్స్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇప్పుడు iPhone 16 Pro స్పెషల్ ఎడిషన్స్ తయారు చేస్తున్నారు వీళ్ళు. సో దీనిలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి దగ్గర 8 లక్షల ఆ రేంజ్ స్టార్ట్ అవుతుంది, 8 లక్షల 9 లక్షల మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ ప్రైస్ వచ్చేసరికి 52 లక్షలు. iPhone 16 Pro Max 24 క్యారెట్ గోల్డ్ అనమాట అది, అంటే మీకు ఏదైతే బ్యాక్ సైడ్ కేసు కనిపిస్తుందో దీనిలో డిఫరెంట్ ఉన్నాయి. 18 క్యారెట్ గోల్డ్ ఉంటుంది, 24 క్యారెట్ గోల్డ్ ఉంటుంది. సో కాస్ట్ దాని ప్రకారం పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా వీళ్ళు టైటానియంతో కూడా కొన్ని మోడల్స్ తయారు చేస్తారు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. సో వీటి స్టార్టింగ్ ప్రైస్ 8 నుంచి 9 లక్షలు, 52 lakhs. ఇవి కొనాలంటే పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళు కొంటారు, కానీ చాలా తక్కువ తయారు చేస్తారు వీళ్ళు, 10, 20, మ్యాక్సిమం 50 కంటే ఎక్కువ అయితే తయారు చేయరు. సో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు వీటిని చూస్తుంటారు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్ది న్యూస్ అయితే, ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. రేపు iQOO Neo 9 Pro గేమింగ్ రివ్యూ మన గేమింగ్ ఛానల్లో అయితే లైవ్ స్ట్రీమ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు iQOO Neo 9 Pro గురించి చెక్ చేయాలనుకుంటే రేపు అక్కడ వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, హ్యాపీ వీకెండ్, బాయ్.